ఈ ఏడాది మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేని వేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తోతాపురి రకం మామిడి టన్నుకు 4,000 రూపాయల చొప్పున సబ్సిడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారులు వాటి విధి విధానాల గురించి ఒక పత్రాన్ని విడుదల చేశారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం తోతాపురి రకం మామిడి పంటకు సంబంధించి నెలకొని ఉన్న ధరల అనిశ్చితి పరిస్థితి దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు నష్టం రాకూడదని భావించి టన్నుకు 4,000 సబ్సిడీ ప్రకటించిందని, ఈ విధి విధానాల ద్వారా వాటిని రైతులు పొందాలని ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారులు తెలియజేశారు. తోతాపురి రకం మామిడి ధరలు తక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం ద్వారా కిలోకి 4 రూపాయల చొప్పున మద్దతు ధర చెల్లించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కావున పై తెలిపిన మద్దతు ధర 4 రూపాయల కిలోకి పొందాలనుకున్న రైతు సోదరులు క్రింద తెలిపిన నియమాలు పాటించాలని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు మామిడి కాయలను కోసిన తర్వాత గుజ్జు పరిశ్రమలకు, మండీలకు, ర్యాంపులకు తరలించిన ఎడల గుజ్జు పరిశ్రమలు, మండీలు, ర్యాంపుల వద్ద నియమించిన అధికారులకు వారి పాసు పుస్తకం, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ బుక్ నకలు ఇచ్చి నమోదు చేసుకోవాలని వారు కోరుతున్నారు. రైతు సొంతంగా మామిడి తోట నుంచి నేరుగా వేరే రాష్ట్రాలకు లేదా వేరే రాష్ట్రాల ఎందుగల గుజ్జు పరిశ్రమలకు సరఫరా చేయడంపై తెలిపిన ఆధారాలతో మీ సమీప రైతు సేవా కేంద్రంలో గల అధికారి దగ్గర నమోదు చేసుకోవాలని వారు కోరుతున్నారు. రైతు మామిడి తోటలను వ్యాపారస్తులకు అమ్మివేసిన వ్యాపారస్తులు కాయలు కోయనప్పుడు విధిగా ఆ వివరాలను దగ్గరలోని రైతు సేవా కేంద్రం అధికారికి తెలియజేసి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. పై విధంగా చేసిన ఎడల రైతులు గుజ్జు పరిశ్రమలకు సరఫరా చేసిన, వేరే రాష్ట్రాలకు తరలించిన వ్యాపారస్తులకు తోటను విక్రయించినా కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తం టన్నుకు 4,000 మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు జమ చేయబడతాయని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఉద్యాన అధికారులు, వ్యవసాయ అధికారులు రైతులకు కిలో 4 రూపాయలు మామిడికి అందేలా పై అంశాలపై రైతు సేవా కేంద్రాల సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క మామిడి రైతు గమనించి పైన చెప్పిన విధంగా తమ పత్రాలను అధికారులకు అందజేస్తే ఈ ఏడాది కూడా మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి టన్నుకు 4,000 రూపాయలు చొప్పున సీజన్ పూర్తయిన తర్వాత అందజేయనున్నట్టు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.